పాలకూర కర్రీ కోసం పాలకూరని తీసుకొని నీట్గా వాష్ చేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, చిన్న చిన్నగా తరిగిన ఒక 4 వెల్లుల్లి, ఒక ఆనియన్ వేసుకోండి. వీటిని బాగా కలిపి మగ్గాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలపండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ పచ్చిధనియా పౌడర్ వేసి ఒకసారి బాగా కలపండి. తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ ఇలా వచ్చిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మొత్తాన్ని బాగా కలపండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. వాటర్ అంతా పోయిన తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి.